YSM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీ పాయిడి రాకేష్ రెడ్డి. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం, సూట్ కేసులో మహిళ మృతదేహం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా
ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆఫీస్కు బారులు తీరారు. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు వాళ్ళ తరుగు తీస్తున్నారో, వాళ్ళకి ఏదైతే ఇంకా కొనుగోలు చేయని వాటి ఉన్నాయో ఇమ్మీడియట్లీ పరిపాలన మీద దృష్టి పెట్టి ఫైర్ను తగ్గించి, ఈరోజు కూడా ముఖ్యమంత్రి మంత్రులంతా ఢిల్లీ వీధులలో ఉన్నారు. పరిపాలన అంతా రాష్ట్రంలో పడకేస్తే అదొకటే కాదు, ఇప్పుడు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు, చాలామంది తల్లిదండ్రులు కూడా, మధ్యతరగతి తల్లిదండ్రులు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు దారుణంగా డొనేషన్ల పేరిట, రకరకాల ఫీజుల పేరిట మధ్యతరగతి తల్లిదండ్రులని ఒక అప్పుల వైపు నెట్టేస్తున్న ఈ కార్పొరేట్ దుర్మార్గాలని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మరియు చాలామంది సామాన్యులు కూడా మాకు ఎక్కడ ఎవరు న్యాయం చేయట్లేదు, సామాన్యమైన సమస్యలు, చిన్న పోలీస్ సమస్యలు కావచ్చు, అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు అండ్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు 18 నెలల నుంచి 45 సార్లు ఢిల్లీకి వెళ్ళటము, మంత్రులు వాళ్ళ స్వంత ప్రాంతాలకే పరిమితం అవటము, ఎంతసేపు వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవలు పెట్టుకోవడము, రాష్ట్ర పరిపాలనని మొత్తం గాలికి వదిలేశారు. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేయడం ఏంటంటే, ముందు దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని గౌరవించండి. ఎవరైతే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు ఒక నిస్రువలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక చలనం లేకుండా అయిపోయింది. ఏదో మీద స్టేట్మెంట్లు, కొన్ని అవినీతి స్కీములు తప్ప ఎటువంటి కూడా ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మర్చిపోయినారు. మొత్తానికి ఏదో కొత్త పేర్లు తీసుకుంటా కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్లు ఏంటంటే, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్స్, మరి రైతులకు ఏదైతే మీరు తరుగు పేరు మీద సుమారు 20 ఎకరాలు తీశారో ఆ తరుగుకు నష్టపరిహారం మీరే ఇవ్వాలి. మరీ ఎక్కడన్నా మిగిలిపోయినా, మరీ ముఖ్యంగా రైతు బంధు, రైతులందరూ ఇంకా వర్షాకాలం వచ్చేసింది, నైరుతి ఋతుపవనాలు 10 రోజుల ముందు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవటం, రైతుల పట్ల ప్రేమ లేకపోవటం, రైతు భరోసా అంటే పేరు మార్చిండ్రు రైతు బంధుని, రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ రైతు భరోసా విడుదల చేస్తే మాకు ఏదైతే రైతు పెట్టుబడి సాయం కింద విత్తనాలు కావచ్చు, ఇంకా వేరే పంట పనులు కావచ్చు అన్ని చేసుకోవడానికి వీలవుతుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సీనియర్ మంత్రులకు దయచేసి మీలో మొదలైన కుమ్ములాటలున్నా ప్రజలని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏదైనా మంత్రి పదవుల గురించి కావచ్చు, లేకపోతే కాంట్రాక్టుల గురించి కావచ్చు, ఢిల్లీకి కట్టే. హైదరాబాద్ నగరంలోని నిజాంపేట పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో బుధవారం తీవ్ర కలకలం జరిగింది.
ఒక ట్రావెల్ బ్యాగ్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. బాచుపల్లిలోని రెడీ స్లాబ్ ప్రహారీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఒక సూట్ కేసు పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దాని నుంచి దుర్వాసన వెలువడుతూ ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ సూట్ కేసును తెరిచి చూడగా అందులో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు మెరూన్ రంగు చుడీదార్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రతినపూని మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఇవాళ ఆదివాసీలను, గిరిజనులను, మావోయిస్టులను రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న జూన్ 1వ తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వల్ల గోదావరిఖని భాస్కర్రావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీలు మిగతా అన్ని పార్టీలతో వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మావోయిస్టులను విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళు ఆయన ఎంత బాగాలేక హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరి 26,000 మంది పోలీసు బలగాల్ని వాళ్ళ కర్రెగుట్టలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సలిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా చెప్పారు, మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కూడా కాల్పుల విరమణ 6 నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగార్ను కంటిన్యూషన్ చేస్తూ వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ పొట్టును పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే, ఇప్పటికైనా వాళ్ళ కాల్పులను ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలను తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుట్టను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరతుగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగమే ఈ పెద్దపల్లి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నివాసం నుండి నిరసన పాదయాత్ర ఆర్డీఓ ఆఫీసు వరకు సాగింది. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ఏడాది పాలనలో సాధించేది ఏమీ లేదని, సూపర్ 6 అమలు కాలేదని, రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు పొడవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు ఎవరూ ఉండరని, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని హర్షం వ్యక్తం చేశారు. బాగుందా అంటే ఎవరు పాపం బాగానట్టుంది మీకు, అందుకే ఎవరు చెప్పగా ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకి మా ఇంటికాడ ఇంకో సినిమా పెడుతున్నాం. ఆ సినిమాలో చూపిస్తాం. మేము కూడా ఆ సినిమాలో మేము చెప్తాం. మేమంతా అంత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సీఎం కాదు, ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యే కాదు. మేము ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఇంత ముందు. కాకపోతే ఇప్పుడు మాజీ గాయం అయినా కూడా మా బాధ్యత లేదు, సంతోషమే. మా ప్రజల కోసం ఏం చేశాము ప్రతి ఒక్కరు మేము చెప్తాం. ఎందుకంటే ఏదైనా ఒక సంవత్సరం అయిందంటే మేమేమి చేసామని చెప్పగా, ఏ విధంగా బోధ జరగాగా, ప్రతిపక్షాల మీద ఏ విధంగా జరగాగా, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీద ఏ విధంగా జరగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా జరగాగా, ఇవి కాదు. నేను ఏమి చేశాను, నేను ఈరోజు ప్రజలు నాకు 30,000 మెజార్టీ ఇచ్చారు, నేను ఏమి చేశాను, ప్రజలకు ఏం చేశాను అనేది చెప్పిన వాడే ఎమ్మెల్యే అవుతాడు. అందుకే ఈరోజు చూస్తున్నారు జనాలు స్పందన ఎట్టుందో. కాబట్టి ఆ సినిమా ప్లాఫ్ రేపు జరగబోయే సినిమా చాలా బాగుంటుంది. అందరికంటే ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి. గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ 100% ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారో, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోవాలి. ఈ అబద్ధాలు చెప్పేదాంట్లో అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు. వాటిని నమ్మి మీరు రెండోసారి కూడా మోసపోయారు, ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు దినాన్ని ఆర్టీఓ గారు స్పందించారు. తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్, జై జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి 2025 కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్లోని నేడు రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసైన్డ్ భూముల పట్టాలను ధరణిలోనే నిలిపివేయడం వలన రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కళ్లలో ఆనందం చూడాలని భూభారతి చట్టం తీసుకొచ్చిందని, గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యలకు పరిష్కారం వస్తుందని, ఖానాపూర్లోని సర్వే నెంబర్ 7943లోని ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అసైన్డ్ ప్రభుత్వ భూమి కానీ తప్పకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తాయని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అవన్నిటిని కూడా మీకు తిరిగి ఇప్పించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందులో మన గ్రామంలో ఉండేటువంటి 79లో కానీ, ఇక్కడ ఉండేటువంటి 43లో కానీ గతంలో ఏ విధంగా పట్టాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వడానికి మేము ఇప్పటికే చెప్పినాం. అవి ఇస్తాం. అది ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి ఏదన్నా ఉంటే లెక్క తెలియదు వెనకసిరి, కానీ ఆ తేల్చినప్పుడు మనము న్యాయంగా ఏం చేయాలో చేద్దాం. అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండేనో అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటివి చాలా గ్రామాల్లో, ప్రత్యేకంగా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి
ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగేసినారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకేది మాకు అయిపోయిందని. వాళ్ళకి అయిపోలేదు. తప్పకుండా వాళ్ళ శిక్ష వస్తుంది. ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు. పేదవాళ్ళకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీ పాయిడి రాకేష్ రెడ్డి. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం, సూట్ కేసులో మహిళ మృతదేహం. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.